ముఖ్యంగా ఈ మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వార్డులో తిరుగుతూ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే అది ఆయన పోయిన రోడ్డు, ఆయన వెళ్ళిన కారు ఎక్కిన రోడ్డు, ఆ రోడ్డు కూడా మా ఎమ్మెల్యే, మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న వేసిన రోడ్డు మీద తిరుగుతూ అదే సెంట్రల్ లైటింగ్తో, ఆ లైటింగ్ వెళ్తుతో నడుస్తూ పోయి అక్కడికి వెళ్ళి ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంట, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు వేస్తుంది ఎవరు? మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నే కదా. నీ మీద ప్రేమతో, నీకు బాగలేదని, నువ్వు ఏడ ఇబ్బంది పడతావో, బెంగళూరు పోయి ఏడ వాకింగ్ చేస్తావో అని నీ మీద ప్రేమతో ఇంటి ముందు వాకింగ్ ట్రాక్ తయారు చేసి నువ్వు ఉదయం పూట ఒక అరగంట, సాయంత్రం పూట ఒక అరగంట తిరిగి నీ ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోవడం కోసం నీ ఇంటి ముందు ఒకసారి నీ మేడ ఎక్కి చూసినా, నీ మిద్దెక్కి చూసినా, నీ ఇంటి ముందుకు వచ్చి ఒక్కసారి చూసినా, నీ కళ్ళు తెరిచి చూస్తే ఆ అభివృద్ధి అయితే తెలుస్తుంది. పైగా మీ ఇంటి ముందు రోడ్డు కూడా డబుల్ రోడ్డు వేసి విస్తీర్ణం చేసి నువ్వు ఒక 4-5 కార్లు వేసుకపోయినా కానీ ఎక్కడ అడ్డం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక సిస్టమేటిక్గా రోడ్డు అనేది తయారు చేస్తుంది ఎవరు? మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. పైగా నిన్న బాక్స్ బ్రిడ్జి ఓపెన్ చేస్తే నువ్వు రెండు సార్లు మీరు ఒక శిలా పథకం మీద ఒక ఏదో నేను అభివృద్ధి చేస్తున్నా, వైకుంఠపురం బ్రిడ్జిని అభివృద్ధి చేస్తానని చెప్పి 2 సార్లు మీరు శిలాపథకం వేశారు. మేము అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము అదే శిలాపథకానికి మేము పాలాభిషేకం చేసాం. అయ్యా చూడయ్యా, ఒకసారి చూడయ్యా, దాన్ని వేయ్యా అని. కనీసం నువ్వు కళ్ళు తెరవాల. దాన్ని నువ్వు సురేష్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ దగ్గర 5% కమిషన్ అడిగి ఆయన ప్రయోగవంతులను చేసిన నిజమా కాదు? నువ్వు కాదు అంటే నువ్వు ఏదో బస్తీ మీద సవాల్, ఏదో నువ్వు ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా మీరు మాట్లాడట్లా. బస్తీ మీద సవాల్ నిరూపించండి. నిరూపించేది ఏమో, ఒక పక్క నువ్వు నడిచే రోడ్డు మీద మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనే వచ్చింది, నువ్వు ఉన్న ఎదురు మా కృష్ణారెడ్డి అనే వచ్చింది. పైగా సురేష్ రెడ్డి అనే అతని దగ్గర 5% కమిషన్ అనేది మీరు అడిగింది వాస్తవం కాదా? ఇప్పుడు బాక్స్ టైప్ బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే రాజకీయంగా నేను దూరంగా వెళ్ళిపోతాను, శాస్త్రంగా నేను గుడ్ బై చెప్తానని చెప్పి మీరు ఏదో చట్టాలు చేస్తున్నాడు కదా మా ఎమ్మెల్యే. బాక్స్ టైపే చేస్తున్నాడు. మీరు ఒకసారి వచ్చి చూడండి, కలగలమూడి దగ్గర ఎంత రోడ్డు విస్తీర్ణం ఉంది, దానికి అవతల పోయే కనెక్టివిటీ ఎలా ఉందనేది ఒకసారి చూడండి. అది కూడా కాకుండా ఇప్పుడు మీరు ఏదైతే కమిషన్ గురించి మాట్లాడుతున్నారో, 7% మా ఎమ్మెల్యే పైన ఫుట్పాత్ తర్వాత ఎవరైతే అంగళ్ళు సాదాసీదా వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే ప్లేస్ని కేటాయించి మీకు నేను హామీ ఇస్తున్నా అని చెప్పి ఓపెన్ దమ్ముగా చెప్పిన ఏకైక నాయకుడు మా కూటమి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్న. మీరు ఇట్లా మాట్లాడితే నిజంగా ఓడిపోయిన తర్వాత డిప్రెషన్లో ఏదో ఒక మెంటల్ కాన్స్టెంట్ మాట్లాడినట్టుగా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు. జనాలు కూడా అనుకుంటారు అది ఏదో మీకు ఉదాహరణగా. నిన్న మీరు అక్కడ రోడ్లు తిరుగుతుంటే జనాలే మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, అన్న కృష్ణారెడ్డి అన్న మాకు న్యాయం చేస్తారన్నారు, మేము అది డెవలప్ చేస్తున్నారు, అదే నా ఇంట్లోకి ఎత్తుకోవట్లేదుగా, ఆ రోడ్డు ఇంట్లోకి ఎత్తుకోవట్లేదుగా. పైగా దాని మీద కమిషన్ మీలాగా ఆయన ఉన్నాడు, నల్లూరి ఆయన పేరు కరెక్ట్గా ఐడియా రావుతుంది, అతను పెట్టి షాప్కి 15,000 లెక్కన దండింది నువ్వు, మీరు కదా. ఇవన్నీ మేము మాట్లాడుతుంటే మీకు ఎలా ఉంటుందండి? మీరు వచ్చేది ఏదో బెంగళూరు నుంచి నెలకు ఒకసారి వచ్చేది, నేను ఉన్నాను ఒక నన్ను తెలియజేయడానికి. మీరు ఎంత సాయంత్రాన్ని నిద్రపోవాలంటే మీకు కమిషన్ బ్యాగ్ ఒకటి చూడాలి. ఆ కమిషన్ బ్యాగ్ మీద చేయి పెట్టుకొని నిద్రపోతే మీకు నిద్ర వస్తుంది, లేదా నిద్ర రాదు మీకు. మీరు అట్లా అలవాటు పడిపోయినారు. మీరు అట్లా అలవాటు పడిపోయి ఇప్పుడు కనీసం ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏంది? తుమ్మలపేట రోడ్డు ఏంది? సెంట్రల్ లైటింగ్ ఏంది? కాలువలు ఏంది అనేది ఒకసారి మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని ఈ కూటమి ఎమ్మెల్యే మా కృష్ణారెడ్డి అన్న మీద అసత్య ప్రచారాలు చేయొద్దని ఈ విధంగా మేము జనసేన తరఫున మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క కారణం, ఒక 2 రోజులుగా ఇప్పటి వరకు కనిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక 2 రోజుల నుండి సుడిగాలి పర్యటన ఉన్నట్టుగా తిరుగుతా ఉన్నారు, నిద్ర పక్కన తిరుగుతా ఉన్నాడు అని చెప్పి భావిస్తా ఉన్నా. ఆ తిరిగే క్రమంలో 34వ వార్డు అదేవిధంగా వైకుంఠపురం సందర్శనలో భాగంగా కొన్ని కామెంట్లు, ఆ కామెంట్లో
ముఖ్యంగా ఆయనకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మీకు ఎప్పుడు కూడా ఇవన్నీ కనిపించలా. ఏదైతే వైకుంఠపురం బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జికి ఫస్ట్ మాగుంట పార్వతమ్మ గారు శంకుస్థాపన చేసిన తర్వాత మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు దశాబ్దాలుగా మీరు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు, ఈ 2 సార్లు కూడా ఆ బ్రిడ్జికి ఎక్కడైతే బ్రిడ్జి రోడ్డుకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి దగ్గర 5% కమిషన్ అడిగితే ఆయన కూడా నీ దగ్గర కమిషన్ ఇలాగా ఆరిపోయినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అయ్యి ఈరోజు ఆ రోజు కూడా అనపకుంట ఏదైతే అనపకుంట మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు వస్తా ఉంటే ఏ రోజు కూడా ఆ వార్డు ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మీ దగ్గర లేదు. ఈ రోజు మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు దానిలో సిల్ట్ తీర్చడం కానీ దాని మీద దానికి ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఈరోజు ఆ నీళ్లను మళ్లించేటువంటి విధంగా తయారు చేస్తా ఉన్నారు. ఈ తిరిగే క్రమంలో మీరు శాసనసభ్యుల గురించి అదేవిధంగా కూటమి గవర్నమెంట్ ని దుర్భాషలాడుతూ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నడుస్తా ఉంటే దాన్ని ఓర్చుకోలేక మీరు ఈ విధంగా తయారైనారు. ముఖ్యంగా మీకు ఈ రోజు ఒకటే తెలియజేస్తా ఉన్నా, నిన్న మీరు మెయిన్ రోడ్ నుంచి వచ్చుంటారు. మీరు వెంకటేశ్వర మీద నుండి వస్తే ఎక్కడ ఈ రోడ్డు కనిపిస్తే నేను వేయలేదని జనాలు అడుగుతారని భయంతో మీరు చుట్టూ తిరుగుకుని వచ్చినట్టున్నారు. ఒక్క వంద ముందుకు వచ్చిన వాళ్ళు ఆ కలవలమ్మ కాడ నుండి కొంచెం వెనక్కి తిరిగి కానీ ఉంటే మీకు ఈ అభివృద్ధి కనిపించదు కదా, ఈ రోడ్డు కనిపించలేదు కదా. ఈరోజు ఎంత స్పీడ్గా జరుగుతుంది, అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క రోడ్లు ఎంత స్పీడ్ గా జరుగుతా ఉన్నాయి. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, అభివృద్ధి పదంలో కావాలని నడిపిస్తా ఉన్నాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉన్నారు. నీ పార్టీలో నీ పక్కన వాళ్ళు కూడా చెప్పుకుంటా ఉన్నారు. కానీ అన్ని మర్చిపోయి ఏదైతే ఇప్పుడు ఫ్లైఓవర్ గురించి ఫస్ట్ మీ దగ్గర నుండే స్టార్ట్ అయింది, మీరు ఏమీ చేయలేకపోగా ఈ రోజు దానికి అండర్ గ్రౌండ్ పెంచి బాక్స్ బిజ్ చేపిస్తానని చెప్పేసి కృష్ణారెడ్డి గారు చెప్పారు. దాన్ని శాంక్షన్ చేయించారు. మరి కొద్ది రోజుల్లో దాన్ని కూడా చేయించి ఈ ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ పూర్తయ్యే లోపల తీసుకొచ్చి ఆ బ్రిడ్జి వేయించి చూపిస్తారు. దానికి మీకు ఇంకోటి కూడా ఆ రోజు మీ గతంలో 2 సార్లు మాట్లాడుతూ కూడా కావ్య కృష్ణారెడ్డి గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి శపథాలు చేశారు. ఆ శపథాన్ని అట్లా నిరూపించుకోలేకపోయారు. మళ్ళీ ఈరోజు ఆ బ్రిడ్జి వేస్తే అండర్ పాస్ బ్రిడ్జి వేస్తే మళ్ళీ రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి మళ్ళీ శపథం చేస్తారు. ఈ శపథాల మీద మీరు నిలబడి ఉండాలి. అవన్నీ వదిలేసి కొత్తగా ఎవరెవరినో కొత్త ఈ పేటీఎం బ్యాచ్లందరినీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేది అసత్య ప్రచారాలే. ఈ రోజు మీ పార్టీ మొత్తం అసత్య ప్రచారాలు చేయడంలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా నిన్న ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో తిరుగుతూ మీ ముందే మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియో ఆయన పెట్టిన వీడియోలోనే ప్రజలు ఎక్కడైతే షాపులు ఉన్నాయో ఆ షాపులు చుట్టూ తిరుగుతూ ఆ షాపుల కోసం ఏదో నేనేదో పోరాటం చేస్తున్నానని చెప్పేసి ఒక అభద్రత క్రియేట్ చేయడానికి ఎమ్మెల్యే గారిని దూషించాలని చెప్పేసి అక్కడికి వచ్చాడు. కానీ అది రివర్స్ అయిపోయి ఆయన మీద తగ్గింది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఆ షాప్ ఓనర్లు ఉన్నారో ఆ ఓనర్లని కొంతమంది బయట వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఆయన చెప్పించుకుంటున్నాడు ఏమని ఇది మాకు ఇస్తానని నమ్మకం లేదని. కానీ ఈ ఆయన పెట్టిన వీడియోలోనే ఆయన తిరుగుతూనే ఎవరు ఏం చేశారు, మీకు ఇస్తారని నమ్మకం ఉందా, చెప్పండి అని ఆయన అడుగుతుంటే ఆయనకే మా కృష్ణారెడ్డి గారు మాట ఇచ్చారు, ఆయన ఇస్తారని నమ్మకం ఉందా అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇక్కడే అర్థమైపోయింది మీరు చేయలేదు, ఆయన చేస్తాడని చెప్పేసి జనాలకు నమ్మకం ఉందని అక్కడే అర్థమైపోయింది. అందుకని మీరు తిరిగి వెళ్ళిపోయారు ఆయనకి. ఈ రోజు ఎందుకు మీ ఇంటి ముందు రోడ్డు వేయించింది కూడా మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారే, మా కూటమి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు నీ ఇంటి ముందు రోడ్డు వేయించారు. ఈ రోజు నీకు బాగలేదు కాబట్టి నువ్వు ఆపరేషన్ చేసుకుని హార్ట్ సర్జన్ చేసుకున్నావు కాబట్టి మీకు డాక్టర్లు వాకింగ్ చేయమని చెప్పారు. ఈరోజు ఆ వాకింగ్ చేయడానికి నీకోసమే ఈరోజు నీ ఇంటి ఎదురుగానే దగ్గరగా ఉంటుందని చెప్పేసి
పార్క్ కూడా కట్టిస్తా ఉన్నాడు, నెక్లెస్ రోడ్డు కట్టిస్తా ఉన్నాడు. ఆ చెరువు కూడా తిరిగి హ్యాపీగా ఉదయం సాయంత్రం తిరిగి చేర్చుకోండి. అంతేగాని ఈ అసత్య ప్రచారాలు ఈ రోజు అదే ఉదయగిరి రోడ్డు ఉదయగిరి రోడ్లో ఉండే షాపుల కాడ 20 రూపాయలు లెక్కన లేకపోతే డబ్బులు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంది ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా గాంధీ షాపుల కమిషన్ తీసుకుంది ఈ ప్రతాప్ రెడ్డి గారు. అదేవిధంగా లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది మీరే. ఈ విధంగా ఈ లెక్క చూస్తే చిన్నపాటి బొంగు కానుండి చిన్న కూరగాయల కానుండి చిన్న పూలు అమ్ముకునే వాళ్ళ కానుండి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నటువంటి సంస్కారం ఇది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకోవటమే లక్ష్యంగా మార్చుకొని ఆ డబ్బులు తీసుకుపోయి బెంగళూరులో పెట్టుకొని వ్యాపారాలు చేసుకో హ్యాపీగా వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా ఉండు. ఈ రోజు ఆయన కూడా మాట్లాడుతూ అభివృద్ధి పదంలో నడిపించేదానికి నేను సహకరిస్తా ఉన్నా, హ్యాపీగా సహకరించి. ఎందుకంటే అభివృద్ధి చేసేవాడు నువ్వే ఒప్పుకున్నావు. అభివృద్ధి కావ్య కృష్ణారెడ్డి వల్లే జరుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందని నువ్వే చెప్పావు. అందుకని హ్యాపీగా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఇంటిగా నిద్రపో. మీకు అభివృద్ధి చేస్తా ఉన్నాడు. నీకేదైనా సమస్య ఉంటే నీకేదైనా కావాలంటే హ్యాపీగా చెబితే